నమస్తే అండి. నమస్తే మీ సార్. పేరండి? శ్రీనివాస్. అండి శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి గారు మొన్న స్పీచ్ మాట్లాడుతూ మళ్ళీ నేను సీఎం అవుతాను, సెకండ్ టర్మ్ కూడా నాదే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆ స్పీచ్ కూడా 2 hours నాన్ స్టాప్గా సాగింది. ఏంటండి విన్నరా అసలు? మళ్ళీ ఏంటి, ఎవరు సీఎం అవుతారంటారు? కేసీఆర్ గారా, బండి సంజయ్ గారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అంటారు? అంటే రేవంత్ రెడ్డి గారు ఏ ఇంటెన్షన్తో అన్నారు అనేది కరెక్ట్గా మనం అంచనా వేసి చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఆయన అంటే తెలంగాణ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకించిన విధానాలు, అంటే ఆయన ఎండగట్టిన అవినీతిని దాన్ని బట్టి చూస్తే అతనికి తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం చేయాలనేది ఒక ఖచ్చితమైన నిర్ధారణ అయితే ఉండుంటుంది, అంటే ఖచ్చితమైన నిర్ణయం అయితే ఉండుంటుంది. దాన్ని బట్టి ఆయన అంటారు. యాక్చువల్గా ఏంటంటే కొంతవరకు తెలంగాణ ప్రజలు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే ఉందో అది లాంగ్ స్టాండింగ్ ఉంది. యాక్చువల్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న అదే సభలో మాట్లాడుతూ నువ్వు జాతిపితవా అనేది ఒకటి వచ్చింది. యాక్చువల్గా జాతిపిత అంటే చిన్నది కాదండి. జాతిపిత అంటే జాతికి తండ్రితో సమానం. పిత అనే తండ్రితో సమానం. చాలా అది గొప్ప బిరుదు. అంటే దానికి ఆ పేరు వినపడాలన్నా, ఆ పేరు ఒకళ్ళకి పలకాలన్నా, ఒకళ్ళు ఉచ్చారణ చేయాలన్నా కూడా ఆ పేరుకు చాలా ఆ మనిషి చాలా గౌరవం ఉండాలి. జాతిపిత అనేది అది చిన్న ఇది కాదు యాక్చువల్గా. అయితే ఈ జాతిపిత అనేదానికంటే ఆయన జాతిపిత అని పిలిపించుకుంటున్నారు. జాతిపిత అని పిలిపించుకోవడానికి కొంత అర్హత కావాలండి. అంటే ఆ పేరుకి కొంత అర్హత కావాలి. అయితే ఈయన చేసిన దాదాపు 10 సంవత్సరాల్లో ఆయన తెలంగాణ ఉద్యమం గురించి స్టార్ట్ చేసినప్పుడు, తెలంగాణ ఎప్పుడైతే ఆయనైతే స్టాండ్ తీసుకొని తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో తెలంగాణ ప్రజలు అసలు కేసీఆర్ గారి ఆధార్ కార్డు కూడా ఎవరు అడగలేరు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ వ్యక్తి ఏంటి అనేది రాజకీయాల్లో ఉన్నారు. నా తెలంగాణకి ఏదో జరుగుతుంది, మన సపరేట్ స్టేట్ అవుతుంది, ఈ ఉద్యమం మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది, మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మన జీవితాలు బాగుపడతాయి, మనము ఆర్థికంగా ముందుకెళ్తామన్న కోణంతో తెలంగాణ ప్రజలు, అంటే ఆయన ఉద్యమం చేయడం కంటే కూడా తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోవడమే ఎక్కువగా ఆ ఉద్యమానికి పరిపూర్ణత వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సకల జన సమ్మె కావచ్చు, అంటే లాయర్లు కానీ, మేధావులు కానీ, సామాన్య జనం, చిన్న వ్యాపారస్తులు కూడా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు బంద్ ప్రకటిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వాళ్ళు మన నినాదాన్ని ఖచ్చితంగా బలంగా తీసుకెళ్ళడానికి ఈ విధంగా చేస్తున్నారంటే సంపూర్ణంగా చిన్న వ్యాపారాలు కూడా బంద్ చేసి యాక్చువల్గా తెలంగాణ సాధించుకోవడానికి ముఖ్యంగా 1200 మంది విద్యార్థులైతేనేముండి, మేధావులైతే ఉండి బలిదానాలు ఎప్పుడైతే మొదలయ్యాయో ఆ ఉద్యమానికి నిజంగా ఒక కొత్త ఊపిరి వచ్చింది. అంటే ఎప్పుడైనా ఒక ప్రాణం పోతే దాని మీద మనకి ఎంతో కొంత సెంటిమెంటో ఓన్ చేసుకోవడము, అంటే ఇంత గొప్పదైన సిద్ధాంతమా అని చెప్పేసి చాలామంది నమ్మారు. దాన్ని అంటే రాష్ట్రం సాధించుకోవటం వరకు ఓకే, ఆయన్ని మనం ఎంత లేదన్నా కొంత క్రెడిబిలిటీ ఇవ్వచ్చు, అంటే కొత్త ప్రత్యేక రాష్ట్రంగా చేశారు కాబట్టి. కానీ వన్స్ వాళ్ళు రాజకీయ పార్టీగా ఉద్భవించాక, ఒక రాజకీయ పార్టీకి రాజకీయ నాయకుడు గారు ఉద్యమం నుంచి బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీగా ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆయన చాలా వరకు ఏంటంటే నేను కేజీ నుంచి పీజీ వరకు నేను విద్యనిస్తాను, నాకు ఒక కళ ఉంది, నేను పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇద్దామనుకుంటున్నానని కేసీఆర్ గారు చెప్పారు. 10 సంవత్సరాలు దాదాపుగా లాంగ్ స్టాండింగ్ ఉన్నారు. ఒకటి కేజీ నుండి పీజీ విద్య అసలు చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే ఆయన ఎన్నో సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. కేజీ టు పీజీ విద్య అన్నారు. నేను రాజకీయాలు కొత్త పుంతలు దొక్కిస్తానన్నారు. చాలా వరకు ఆయన ఏంటంటే చాలా వాగ్దానాలు, తెలంగాణ రాష్ట్రం నిజంగా మారిపోతుందేమో అన్నదానికి వచ్చాము. యాక్చువల్గా ఏంటి, ఈయన ఎప్పుడైతే రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందో ఒకటి కేజీ నుంచి పీజీ వరకు విద్య ఒకటి బాగా కమర్షియల్ దోపిడీ అయినప్పుడు కూడా, ఎడ్యుకేషన్ దోపిడీ అయినప్పుడు కూడా ఆయన 10 సంవత్సరాల నుండి చేయలేకపోయారు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బాగా మద్యం ఏరులై పారటం, బాగా ఆయన దాదాపు లక్షల బెల్ట్ షాపులు చాలా గ్రామాల్లో విస్తరించి ఎక్కువగా మంది యువకులే మద్యానికి అలవాటై మద్యానికి బానిసై వాళ్ళ యువతని చిన్నాభిన్నం చేసుకున్నప్పుడు కూడా ఆయన దాని మీద బలమైన స్టాండ్ తీసుకోలేదు. అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 119 మంది అభ్యర్థుల్లో 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు దాదాపుగా ఒక నియోజకవర్గానికి ఒక్కొక్క నయం అయిపోయారు.
నయమైపోయి మేము ఈ ప్రజాప్రతినిధుల వేధింపులు భరించలేకపోతున్నాము, వీళ్ళు చాలా రౌడీజం చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు, మా భూ కబ్జాలు చేస్తున్నారు అని చాలామంది ప్రజలు బాధపడ్డారు. అయినా కానీ అవన్నీ వినిపించుకోలేదు. అంటే జాతిపిత అంటే కుటుంబానికి, ఆయన జాతికి, మన తెలంగాణకి తండ్రితో సమానమైన మరి కుటుంబ సభ్యులే ఇటువంటి వాటికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన జాతిపిత అని ఎలా పిలిపించుకుంటారు? జాతిపిత అనేది చాలా గొప్ప పదం కదా. ఇంకొకటి ఈయన దాదాపుగా ఏంటంటే ఈ తెలంగాణ గ్రామాల్లో చాలా వరకు 20 నుంచి 35 ఏళ్ల యువతలు తక్కువగా, అంటే మామూలుగా చిన్న వయసులో పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా దాదాపు ఎక్కువగా ఆ వయసు వాళ్ళు మన రాష్ట్రంలో విధవరాళ్ళు ఉన్న తెలంగాణలో అధిక శాతం ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బాగా ఎప్పుడైతే మద్యం విచ్చలవిడి అయిపోయిందో, మద్యం విచ్చలవిడికి బానిస అయిపోయి చిన్న వయసులోనే వాళ్ళ యొక్క భర్తల్ని కోల్పోయి వాళ్ళ కుటుంబ పెద్దను కోల్పోయిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ ఆకృత్యాలు ఒకటి అని చెప్పలేం. చాలా వరకు ప్రజలు చాలా సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ముందు సంస్కృతి సాంప్రదాయం అన్నారు, అంటే ఓన్లీ బ్రతకమ్మ అప్పుడే ఆ సంస్కృతి సాంప్రదాయాలు కనపడుతున్నాయి, కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగే కానీ మిగతా అన్ని రోజులు ఈ తాగుడు ఊగుడు లాగే అయిపోయింది. చాలామంది సామాన్యులు ఇబ్బంది పడ్డారు. ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ చచ్చిపోయింది. చాలా వరకు లాంగ్ స్టాండింగ్ ఉండడంతో కేసీఆర్ గారు చెప్పినవి చాలా వరకు ఏమి అమలు జరగలేదు. చాలా వరకు ప్రజలకైతే చాలా వరకు ఏంటంటే నష్టమే జరిగింది. చాలా వరకు అంటే ఇప్పుడు మనకి సంక్షేమ పథకాలు అనేది ప్రామాణికంగా తీసుకోలేము. సంక్షేమ పథకాలే కాకుండా మనకేంటంటే ఆయన ఒకటి అన్నారు, ఆడపిల్లలకి వెళ్ళి ఎవరైనా చూస్తే గుడ్లు పీకుతా అని ఒక మాట అన్నారు. కనీసం ఎవరి వెంట్రుకు కూడా పీకలేదు. చాలామంది వాళ్ళ మీద అమ్మాయిల్ని ఆగాయిత్యం చేశారనో, మహిళల మీద వేధింపులు ఉన్నాయనో చాలా వరకు కూడా ఏం చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా అవినీతికి పాల్పడితే నా నెంబర్కి ఫోన్ చేయండి అని కూడా చెప్పారు ఆయన. నిజంగా ఆయన అవినీతికి పాల్పడినప్పుడు నిజంగా అఫీషియల్గానే మాకు లంచాలు ఇవ్వండి అంటే డైరెక్ట్గానే, అంటే లచ్చం అనేది బ్యాక్ ఎండ్లో జరుగుతుంది యాక్చువల్గా. అంటే ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో లంచం కూడా అఫీషియల్గా ఎదురుగానే అడగటం, భయం లేకపోవటం, ప్రజాస్వామ్యంలో ఒక భయం భక్తులు లేకుండా పోవటం. అంటే ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఈ తాగుడు, ఈ రాజకీయాల్లో ఇవన్నీ గుండాలు రౌడీలు మామూలు అయినప్పటికీ అంటే ఇది కేసీఆర్ గారితో మొదలు కాలేదు, కేసీఆర్ గారితో అంతమూ కాలేదు. కానీ దానికి ఒక బెంచ్ ఉండాలి. అంటే దానికి విచ్చలవిడి అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక అదుపు లేకుండా పోయింది. నిజంగా ఇంకొకసారి కనుక 10 సంవత్సరాలు ఉన్నారు, ఇంకొక 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు, మళ్ళీ ఆయన రిపోర్ట్ తెప్పించుకొని స్థానిక ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళలో 119 మంది అభ్యర్థుల్లో 50 నుంచి 60 మంది అభ్యర్థుల్లో జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సాధించారు. అసలు తెలంగాణ సాధించినందుకు ఏదన్నా కొంతైనా సాధించారనుకుంటున్నారా మీరు, లేకపోతే ఫెయిల్ అయ్యారనుకుంటున్నారా? ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు సార్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క విధి విధానాలు కానీ, స్వేచ్ఛ కానీ, అంటే ఇప్పుడు ఒక నాయకుడు అంటే ఏంటి సార్, ఒక సమాజంలో ఒక నాయకుడు అంటే ఆయన చెప్పినట్టు తెలంగాణ సాధించారు కదా, తెలంగాణ అన్న అభివృద్ధి సాధించాలనుకుంటున్నారు. ఆయన ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ఒక 3 ప్లస్ పాయింట్లు 3 మైనస్ పాయింట్లు అంటే పెద్దగా చెప్పుకోవడానికైతే ప్లస్ పాయింట్లు అనేవి ఏమి లేవు సార్. పెద్దగా చెప్పుకోవడానికి ఓపెన్గా చెప్తే పెద్దగా మా ప్లస్లు అయితే ఏమి లేవు. దానివల్ల కూడా మైనస్లే ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా మైనస్లే ఎక్కువ ఉన్నాయి. అంటే అందుకు పల్లెటూరులోనే గెలిచారు కాంగ్రెస్ పార్టీ, అర్బన్లో బీఆర్ఎస్ గెలిచింది కదా, ఎందుకు అలా జరిగింది అనుకుంటున్నారు మీరు? అంటే చాలా వరకు సార్ అర్బన్లో రిమోట్ ఏరియాస్లో ఏంటంటే ఎక్కువగా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేల బాసిజం ఎక్కువైపోయింది. అంటే చాలా అంటే ఇప్పుడు మనకి చాలా ఎమ్మెల్యేల ఫాల్టా లేకపోతే కేసీఆర్ గారి ఫాల్టా అనుకోవాలంటారు? అంటే ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలకి కంపల్సరీగా ఆయన అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన జవాబుదారీతనంగా ఉండాలి ఖచ్చితంగా. ముఖ్యమంత్రి అంటే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు మెయిన్ పాయింట్లు అంటే ఏంటి? కాళేశ్వరం కుంగిపోవడమా, లేకపోతే కవిత గారు లిక్కర్ కేసులు ఇరుక్కోవడం? అసలు కవిత గారికి లిక్కర్ కేసులు ఇరుక్కోవడం అది బీజేపీ చేసింది అనుకోవాలా, లేకపోతే ఈ నిజంగానే ఇది స్కామ్ జరిగిందని అనుకోవాలంటారా? కేజ్రీవాల్ కూడా ఉన్నాడు కదా ఆ స్కామ్లో. ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించిందో, బీఆర్ఎస్గా వాళ్ళు అనౌన్స్ చేశారో, అప్పుడు ఏంటంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు నేను కలలుగన్నారు ఆయన, నేను ప్రధానమంత్రిని అయిపోతాను అని అన్నప్పుడు దానికి చాలా ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి.
కేవలం ఈరోజు కేజ్రీవాల్ గారిని కూడా నమ్మటానికి ఆ స్కామ్లో ఆయన ఉన్నారు, ఆయన ఆ స్కామ్ చేశారు అని నమ్మటానికి ఒకటే ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఆయన కంపల్సరీ ప్రధాన రేస్లో ఉన్నారు కాబట్టి డబ్బులు ప్రామాణికం, అన్ని రాష్ట్రాల్లో డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టే ఈ లిక్కర్ దాంట్లోకి ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళు కూడా లిక్కర్లోకి వెళ్తూనే అధికంగా ఆదాయం వస్తుందన్న పేరుతోనే వీళ్ళు కూడా వెళ్ళుంటారు. అది జరిగిందంటారు. ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి వీళ్ళ ఒకటి మనం మొదటి నుంచి చూస్తుంటే ఇప్పటి వరకు ఆ 10 సంవత్సరాలు మన పాలన చూస్తుంటే కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, మంచి పరిపాలన విషయంలో కానీ ఎక్కడ కూడా వీళ్ళు సుపరిపాలన అనేది ఎక్కడ కూడా చెప్పలేము. చాలా వరకు తెలంగాణ సమాజాన్ని కానీ, తెలంగాణ ప్రజల్ని కానీ చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఖచ్చితంగా వాళ్ళు ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఫేస్ చేయలేకపోయారు. నెక్స్ట్ ఎలక్షన్లో వస్తే ఎవరెవరి మధ్య పోటీ గట్టిగా ఉండే అవకాశం ఉంది? బీజేపీ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీనా? బీఆర్ఎస్ అయితే ఉండకపోవచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే రేస్లో ఉండకపోవచ్చు. బీజేపీకి మళ్ళీ కాంగ్రెస్కి ఫైట్ ఉండదు. బీజేపీలో ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థి పేరంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరంటే రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారుతుంటాయి. అప్పుడుకున్న పరిస్థితులు అప్పుడు అంటే ఖచ్చితంగా చెప్పలేము. అప్పుడుకున్న వినిపిస్తున్న పేరు ఎవరిది అంటే బీజేపీ ప్రస్తుతానికి ఇక్కడ స్తబ్దతగా ఉంది, పెద్దగా ఇది లేదు కాబట్టి ఇప్పుడు అప్పుడే చెప్పలేము అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.